శివశంకర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గనక ఇప్పుడు గోదావరి ప్రాజెక్టుపై ఎప్పటి నుంచో పెండింగ్లోనే మనకి సీతమ్మ సాగరు, సమ్మక్క సారక్క సాగరు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పెండింగ్లోని ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తుంటే ఏపీకి గోదావరి జలాలు ఎత్తికి తీసుకెళ్ళిపోయి తరలించే పరిస్థితి ఉండేది కాదు కదా. తెలంగాణ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఇంత గొడవ ఇంత చర్చ ఉండేది కాదు కదా అసలు. అదే గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో స్టార్ట్ చేసిండ్రు, దాని తర్వాత కొన్ని ఇబ్బందులు గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరగడం జరిగింది. అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అటు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళలో ఏదైతే ఫ్రెండ్లీ రిలేషన్, మేమిద్దరం స్నేహపూర్వకంగా పోతామనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు ఇచ్చింది ఈరోజు తెలంగాణకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని లేకపోతే ఇవన్నీ కూడా చేయడం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంతకుముందు ఆయన విజయభాస్కర్ గారు చెప్పినట్టు కనుక ఒకవేళ ఏదైతే వరద నీళ్ళనే వాళ్ళు వాడుకుంటారు అంటూ మటుకు తెలంగాణకు ఏం అర్థం లేదు. కానీ చెప్పడం ఒకటి చేయడం ఒకటి అనేది ఉద్దేశంతోనే ఒకవేళ మంత్రి గారు ఆ మాట మాట్లాడినరు అనేది నాకున్న సమాచారం. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మదన్ మోహన్ గారు మాట్లాడింది కూడా వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మ్యాండేట్ ఇచ్చింది. ఆ మ్యాండేట్ ప్రకారంగా ఈ ప్రజా సమస్యల మీద ఉన్న దాని మీద ఇది చూడాలా, లేకపోతే ఇప్పుడు ఇది ఏదైతే కోర్టు విషయంలో పోతుండ్రు అని ఎందుకు చెప్పడం అంటే ఏదైతే పక్క రాష్ట్రంలో మనకు ఇబ్బంది చేయబోతున్నారనే ఒక ఉద్దేశంతో, ప్రజలకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరిగింది అనేది కూడా మంత్రి గారు చెప్పారు. మీరు చెప్పండి శివశంకర్ గారు, ఇప్పుడు మీరేమంటారు, ఒకవేళ గోదావరి ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడ స్టే వచ్చినా అయినా సరే ఏపీ ప్రభుత్వం కనుక వన్ సైడెడ్గా దీన్ని స్టార్ట్ చేస్తే మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఇంకోటి ఆయన చెప్పినట్టు, ఇందాక మనకి మదన్ మోహన్ చెప్పినట్టు, నిజంగా మీరు కోర్టులో పిటిషన్ వేయాలనుకుంటే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి అంత పబ్లిసిటీ చేసి అందరికి చెప్పుకొని ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చింది? అయితే ఇప్పుడు నేను అదే ఇంతకుముందు కూడా అదే చెప్పాను. ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఏదైతే విధ్వంసం ఉందో అది ప్రజలకు ఖచ్చితంగా మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఏం జరిగింది అనేది తెలుసు. బాహుబలి మోటార్స్ ఏమైనాయి, లేకపోతే పిల్లర్స్ ఏమైనాయి, అవన్నీ కూడా ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద ఇంకా ఏదైతే కేసు పూర్వపరాలు దాని విషయంలో జరుగుతున్నది. కానీ ఈరోజు ఏదైతే ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా కేసే వేస్తామనడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో ఏదైతే జనవరుల శాఖ ఉందో ఆ శాఖతో మాట్లాడి మాకు రావాల్సిన నిధులు కనుక వీళ్ళు తీసుకోకుండా ఉండాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం, చర్చలు జరపడం, ఆ తర్వాత కాదు అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తామనే రకంగా చెప్పడం జరిగింది. కానీ డైరెక్ట్ ముందే మేము కోర్టు అప్రోచ్ అవుతాము, కోర్టులో కేసు వేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పింది లేదు అక్కడ. ఓకే ఓకే